హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకు ఒక కోట అయితే చూపించాలనుకుంటున్నాం. పంజాబ్ లో అదైతే చాలా ఫేమస్. అది ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటి, ఒకప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏముంది అక్కడ, మేమైతే అక్కడికి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బైక్తో అయితే స్టార్ట్ అయిపోయాము మేము. ఇంకా మా క్వార్టర్కి అయితే దగ్గరే ఉంటుందండి, హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు. ఇదంతా మార్కెట్ ఏరియాకి మధ్యలో ఉంటుంది కోట వచ్చేసి. ఇక్కడ చెప్పులు, షూలు, డ్రెస్సెస్ చాలా చీప్గా దొరుకుతాయండి. ఈ గల్లీ నుండి వెళ్తే దగ్గరండి మనకి. ఈ గల్లీ నుండి కార్తో వెళ్ళడం అయితే కష్టం, బైక్తో అయితే ఈజీగా వెళ్ళచ్చు. కోట అయితే రీచ్ అయిపోయాము మనము. ఇక్కడ 2 షాప్స్ అయితే ఉన్నాయండి. ఈ షాప్స్లో కర్చీఫ్, బ్రేస్లెట్స్, ఇంకా కడాలు, ఉంగరాలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. ఇవి కర్చీఫ్ ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే లేడీస్కి దుప్పట్టా ఉండాలి, తలపైన జెంట్స్కి అయితే కర్చీఫ్ ఉండాలి. అవి కనిపించేది టెంపుల్ అండి. మనం లోపల నుండి ఇప్పుడు ఆ టెంపుల్ దాకా అయితే వెళ్దాం. ఇక్కడ ఎంట్రీ అండి, ఈ గేట్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో బైక్స్కి పార్కింగ్ ఏరియా ఇచ్చారు, రైట్ సైడ్లో కార్కి కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. కార్స్ అవి పార్క్ చేసుకోవడానికి నీట్గా ఇచ్చారు మంచిగా. లోపలికైతే వెహికల్ తీసుకొచ్చుకొని ఇటు లోపల మనం పార్క్ చేసుకోవచ్చు, సేఫ్టీగా ఉంటుంది. సో ఈ గేట్ అయితే దాటిన తర్వాత ఇక్కడ నుండి మనకు కోటకు సంబంధించిన ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒకప్పుడు రాణి పరిపాలించిందంట ఈ కోటలో, 1830 అనుకుంటా. అప్పట్లో ఒక రాణి ఈ కోట ఉండి ఈ ఏరియాను పరిపాలించిందట. తను ఎక్స్పైర్డ్ అయిపోయి తన జనరేషన్ అయిపోయిన తర్వాత ఇది సిక్కు వాళ్ళ గురుద్వారాను అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి, ఈ గేట్. దీని వెనకాలైతే మన ఓల్డ్ గేట్ కనిపిస్తుందండి. ఇది అప్పట్లో రాణి ఉన్నప్పుడు గేట్ అనుకుంటా. ఇది అది చూడండి ఎంత పెద్దగా ఉందంటే, మొత్తం హైట్లో. దానికి మొత్తం ముళ్ళులాగా ఇనుపవి అండి, ఐరన్తో ఉన్న మొత్తం ముళ్ళులాగా ఉన్నాయి అవి. గేటు కోట అంత హైట్ ఉంది, కోట అంత ఇలా ఉంటుంది లోపల. మొత్తం అంతా కూలిపోయినట్టుగా ఉంది లోపలంతా. ఇలా అయితే బయటికి వచ్చేసాము మనము. ఇదంతా లోపల ఇలా ఉంటుంది. ఒక్క దగ్గర కూడా ప్లాస్టింగ్ అయితే మనకు కనిపించదు గోడకి, మొత్తం అంతా ఇటుకలతో చేశారు. ఆమె భిక్షాటన చేసుకుంటుంది అక్కడ. సో ఇలా లోపలికైతే వెళ్ళగానే మనకు 2 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. రైట్ సైడ్లో ఉన్నది కొండపైన ఉంటుందండి. మనం ఎంట్రెన్స్లో వచ్చేటప్పుడు చూపించా కదా ఆ టెంపుల్. చూసారా, వాళ్ళు టెంపుల్ ఎక్కడో ఉంటే ఎంట్రెన్స్లో కూడా అలా దండం పెట్టుకొని లోపలికైతే వెళ్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. ప్రతి ఒక్క తలపైన అయితే చూడండి ఖచ్చితంగా వాళ్ళైతే ఇలా కట్టుకునే ఉన్నారు, అది వాళ్ళ ఆచారము. ఇక్కడ చెప్పులు ఇక్కడ మనం వదిలేసుకోవచ్చు, లేదంటే మిస్ అవుతాయన్న భయం ఏమన్నా అనిపిస్తే మనం ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కూడా మనకు స్పెషల్గా అయితే వాళ్ళు ఒక రూమ్ అయితే ఉంటుంది. వాళ్ళే మన చెప్పులు చేతితో తీసుకొని వాళ్ళు మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మనకు చెప్పులు రిటర్న్ ఇస్తారు. సో చెప్పులు ఇవ్వాలంటే ఫస్ట్ టోకెన్ తీసుకొని ఇవ్వాలి. మన షూస్ కానీ వాళ్ళు పాలిష్ కూడా చేసిస్తారు. టోకెన్ ఇచ్చాక మనం అది తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాక్స్లో అయితే వాళ్ళు పెడతారు. ఇదైతే లోపలికి వెళ్ళే దారి. సో ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అయితే ఎప్పటికప్పుడు పైప్తో వస్తూనే ఉంటాయి. సో అక్కడ మనం కాళ్ళు అయితే వాష్ చేసుకొని లోపలికి ఇలా వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయాక ఇలా ఉంటుందండి. మొత్తం అందరూ కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారు, సిక్కు వాళ్ళు. మనలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ఇలా ప్రార్థించుకోవడానికి ఇక్కడ కూర్చుని ప్రార్థించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఫుడ్ కూడా పెడతారండి మనకి. వాళ్ళే మనల్ని కూర్చోబెట్టి, మనం హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ కూర్చుంటే సరిపోతుంది. వాళ్ళే మనకు ప్లేట్ తీసుకొచ్చి పెట్టి అన్నం అన్ని వడ్డించి, అన్నం అంటే వీళ్ళు రొట్టెలు తింటారు. రొట్టెలు, సేమియాతో చేసిన కీరు, ఇంకా సలాడ్, కీర, దోశ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సలాడ్లా ఇస్తారు. బాగుంటుంది ఫుడ్ అయితే, కానీ మనం తినలేము. వాళ్ళకు ఓకే, వాళ్ళకి అలవాటు కాబట్టి. సో మంది లోపలికి వెళ్ళేసి ఇలా బయటకు వచ్చేసి అక్కడ ప్రసాదం అయితే తీసుకుంటారు. ఇక్కడ చూసారా పిల్లలు ఎలా ఆడుతున్నారో, ఇది వాళ్ళ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ తల్వారు, అది పట్టుకొని బాబా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది
వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు అయితే యూజ్ చేస్తారు. దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ లోపలికి అయితే వెళ్తాము. లోపల మొబైల్ అయితే అలో లేదు. ఇది చూసారా వాళ్ళు ఒరిజినల్ అండి. ఇక్కడ ప్రసాదం తీసుకోవాలి. ఈ ప్రసాదం 10 రూపీస్కి ఒకటైతే ఇస్తారు అలా గిన్నెలో. అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళి దేవుని దగ్గర దండం పెట్టుకొని బయటికి వచ్చేసి ఇక్కడ ప్రసాదం మనం తీసుకొచ్చింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం తీసుకొని మనకు ఇలా ప్రసాదం పెడతారు. ఇది గోధుమ పిండితో చేసిన ప్రసాదం, చాలా బాగుంటుంది టేస్టీగా. వాళ్ళు చూసారా వాళ్ళ తలవాళ్ళతో ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారో ఇద్దరు కూడా. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. మన టెంపుల్లో మనం ఎలాగైతే ధ్వజస్తంభం ఉంటుందో వాళ్ళు కూడా వాళ్ళ టెంపుల్లో ఇలా అయితే ఉంచుకున్నారు. ఇది వచ్చేసి వ్యూ మొత్తం ఇలా కనిపిస్తుంది. చూసారా వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్కి సింకులు అయితే ఎంత నీట్గా ఉందో. ఎక్కడ కూడా చెత్త చెదారం ఏది కూడా కనిపించదండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు ఇలాగా. సో మేము బయటకైతే వచ్చాము. బయటకు వచ్చేసి మా ఆయన తన షూ అయితే తీసేసుకున్నాడు. నేను కూడా నా చెప్పులు అయితే తీసేసుకున్నాను. టోకెన్ ఇస్తే మన షూ మనకి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా దీనికి ఎదురుగా ఉన్న టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. అది అక్కడికి కొంచెం హైట్లో ఉంటుంది కదా, ఆ కొండ అయితే మనం ఎక్కాలి. ఎంత నీట్గా ఉంది చూడండి. ఇక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలా కూల్గా వెదర్ అయితే బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో. ఇక్కడ వింటర్లో ఎంత చలి ఉంటుందో సమ్మర్లో అంతకు రెట్టింపు ఎండలు ఉంటాయి. తట్టుకోలేము, అంత ఎండగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే అసలు ఎటు వెళ్ళలేము. ఈవినింగ్ టైంలో అయితే హ్యాపీగా వెళ్ళచ్చు. సో ఇలా మనం పైకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. చూసారు ఎలా డిజైన్ చేశారో అప్పట్లో. ప్లాస్టింగ్ అయితే అసలు ఎక్కడ కూడా ప్లాస్టింగ్ చేసలేదు, మొత్తం ఇటుకలతోనే ఉంది. ఇక్కడ కూడా షూ ర్యాక్ ఇచ్చారండి. చూసారా వాళ్ళు మన స్లిప్పర్స్కి షూలకి ఎలా అయితే పాలిష్ చేస్తున్నారో. ఇక్కడ వీళ్ళు దీన్ని చేసేది వాళ్ళు షేమ్గా అయితే ఫీల్ అవ్వరు, వాళ్ళు ఎంతో పుణ్యంలాగా భావిస్తారు. ఇక్కడ మనం ఈ టబ్లో కాళ్ళు వాష్ చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. లోపలికైతే వెళ్ళి మేము దండం పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ఒక ధ్వజస్తంభం ఉంది. ఇదండి మన సిటీ. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా సిటీ మొత్తం కనిపిస్తుంది. చూసారా ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. టెంపుల్ మొత్తం స్టోన్ వర్క్ అండి, మొత్తం కూడా స్టోన్తో చేశారు. పావురాలు చూసారా ఎలా గూర్లు పెట్టుకున్నాయో మధ్యలో. అది మనం వచ్చిన ఎంట్రెన్స్ అండి. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. దాని కోట ముందట కూడా అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి సిటీ మొత్తానికి మధ్యలో ఉంది. చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఇక్కడ పక్షులు తాగడానికి వాటరు అరేంజ్ చేశారు ఇలా. సో ఇక్కడ నుండి మేము కిందికైతే వెళ్ళాము. ఇక చూసారు కదా ఎప్పటికప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నారో. సింక్ హ్యాండ్స్తో క్లీన్ చేస్తున్నారు తను. చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో. కిందికైతే వచ్చేసాం మేము. ఇక్కడ కొన్ని గదులు అయితే కనిపించాయి. ఆ రూమ్స్కి అయితే అన్నిటికీ లాక్ చేసింది, కొన్ని కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, ఏదో రిపేర్ అయితే చేపిస్తున్నారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ ఏదో కానీ కొత్తగా అరేంజ్ చేస్తున్నారు కావచ్చు వీళ్ళు. వర్క్ అయితే నడుస్తుంది ఇటు కింది సైడు.
ఇలా డిజైన్ చేశారు చూడండి, చాలా బాగుంది కదా. అక్కడ కొంచెం అంత కూలిపోయినట్లుంది. ఇది మనం ఫస్ట్ వెళ్ళాం కదా ఆ టెంపుల్. సో నెక్స్ట్ అక్కడ ఆ గేట్ దాటేసుకొని అటైతే వెళ్దాము, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. చెట్లు చూసారా ఎంత నీట్గా పెట్టుకున్నారో. వాటర్ అయితే పడుతున్నారు వాళ్ళు, చెట్లకు పైప్తో వాటర్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ మ్యాట్ కూడా ఎప్పటికప్పుడు తడుపుతూ ఉంటారు, కాళ్ళు అనేవి కాలకుండా ఉండడానికి. సో ఈ గేట్ దాటైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇటు సైడ్ ఏముందో చూద్దాము. ఇక్కడైతే ఏదో కనిపించింది, స్టెప్స్ ఉన్నాయి, దానిపైన ఒక గేట్ అయితే కనిపిస్తుంది. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. చాలానే ఉన్నాయి స్టెప్స్, చూడడానికి తక్కువ దూరం కనిపించింది కానీ ఎక్కుతుంటే తెలుస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. సో గేట్ అయితే క్లోజ్ చేసి ఉందండి. దానిపైనుంచి చూసారా కంచె కూడా వేశారు. లోపల సైడ్ మెట్లు ఉన్నాయి, రెండు సైడ్లో కూడా మెట్లు ఉన్నాయి. సో ఆ మెట్ల నుంచి మనం వెళ్తే అక్కడ సరౌండింగ్ మొత్తం కూడా మనం తిరగచ్చు, ఆ కోట మొత్తం కూడా. ఆ దారి అక్కడి వరకైతే ఉంది, చుట్టూ తిరగడానికి అనుకుంటా అది దారి. సో ఇక మనం బయటకైతే వచ్చేద్దాము. ఇంతే అండి, కోట అయితే మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు గురుద్వారాగా దీన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళైతే మందిర్ ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నారు. సో బయటకైతే వచ్చేస్తున్నాము. కొన్ని డోర్స్ ఇక్కడ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. చూసారా, బయటికి వచ్చాక కూడా వాళ్ళైతే దండం పెట్టుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.